వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చి రొయ్యల కూరండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. మరి బీరకాయ పచ్చి రొయ్యల కూరను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా బీరకాయ పచ్చి రొయ్యల కూరను తయారు చేయడం కోసం ఒక పావు కేజీ లేత బీరకాయలను తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడుక్కుని రెండు చివర్లను కట్ చేసి పైన ఉన్నటువంటి తొక్కను తీసేయాలండి. ఈ తొక్కతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఇలా తొక్క తీసిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మనం చేదు చూసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒకవేళ చేదు చూడకుండా కూర చేసినట్లయితే కనుక కూరంతా పాడైపోతుంది. అందుకని తప్పకుండా మనం బీరకాయ చేదు చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా బీరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడుక్కున్నట్లయితే కనుక నీసు వాసన పోతుందండి. ఇప్పుడు వీటిని కూడా ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని కూడా మనం చీలికల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 10 దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకుని 30 సెకండ్ల పాటు వీటిని వేయించుకోవాలండి. తర్వాత ఇందులో 5 పచ్చిమిర్చిని తీసుకుని చీలికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మనం 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రెష్గా దంచింది వేసుకున్నట్లయితే కనుక కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. వేసుకుని మనం మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఈ బీరకాయ ముక్కల్ని వేసుకుని వీటిని కూడా మనం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకేంటంటే ఇందులో ఉన్న తేమతోనే దాదాపు 1/4 వంతు కూరంతా ఉడికిపోతుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి బీరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి కూర తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం నీరు చేరిన తర్వాత ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఈ బీరకాయ పచ్చి రొయ్యల కూరలో కారం తక్కువ, అలాగే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక మనకు చక్కగా నూనె పైకి తేలి కూర దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇందులో సన్నగా తరిగినటువంటి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అయినట్లే. దీన్ని వేడి అన్నంలో తింటే గనక చాలా బాగుంటుందండి. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చే రెసిపీ. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.